హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనము ఇంకొక కొత్త డిజైన్ నేర్చుకుందాం. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి మీడియం సైజు ఉన్న గోల్డెన్ బీడ్స్ కొన్ని, అలాగే స్టోన్ బీడ్స్ ఒక తులము, అలాగే స్మాల్ గోల్డెన్ బీడ్స్. ఇవి షుగర్ బీడ్స్ కాదండి, 1 సైజ్ వస్తుంది. షుగర్ బీడ్స్ అంటే వీటికంటే ఇంకా సన్నగా ఉంటాయండి. షుగర్ బీడ్స్ అవి ఇంకా సన్నగా ఉంటాయి. అవి వచ్చేసి 0 సైజ్ అంటారు వాటిని. ఇదిగో ఇలా వస్తుంది. వాటికంటే ఇవి కొంచెం పెద్ద సైజు. అవి చాలా చిన్నగా ఉంటాయి. ఇవి షుగర్ బీడ్స్ కాదు. అంటే నిన్న ఒక ఆవిడ అడిగింది, ఇవి షుగర్ బీడ్సా లేదంటే మెన్షన్ చేయండి నంబర్ ఏంటి అనేసి. అందుకోసమే షుగర్ బీడ్స్ కాదని చెప్పాను. అలాగే గోల్డెన్ బీడ్స్ ఈ షేప్లో ఉన్నవి కొన్ని తీసుకోండి, ఒక తులము. డిజైన్ లోపలికి వెళ్తే ముందుగా శారీ మీద మార్క్ చేసుకుందాం. ఫస్ట్ టేప్ ఇలా పెట్టేసి 1 దగ్గర నుంచి 1/2 ఇంచ్ వరకు ఫస్ట్ మార్క్ చేసుకోండి. 1 దగ్గర నుంచి 1/2 ఇంచ్ వరకు ఫస్ట్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు, ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్ వరకు, అంటే మనకి ఇక్కడికి 1 ఇంచ్ వస్తుంది. ఇంకా ఇలా 1 ఇంచ్ వస్తుంది. మీకు తెలియడం కోసం అనేసి నేను ఇలా చెప్పాను. 1 దగ్గర నుంచి ఫస్ట్ 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అంటే 1 ఇంచ్ వస్తుంది కదా. అలాగే ఏ శారీ మొత్తం అలాగే 1/2 ఇంచు ఒక డాట్, 1/2 ఇంచు, 1 ఇంచు, మళ్ళీ 1/2 ఇంచు, 1 ఇంచు, అలా మళ్ళీ 1/2 ఇంచు, 1 ఇంచు, అలా మార్క్ చేసి పెట్టుకోండి. అర్థమైంది కదా. ఫస్ట్ 1/2 ఇంచు, తర్వాత 1 ఇంచు, 1/2 ఇంచు, 1 ఇంచు, ఇలా మార్క్ చేసి పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ 4 స్టాండ్స్ తీసుకోండి. కాటన్ థ్రెడ్ 4 స్టాండ్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. ఇది కూడా చాలా సింపుల్ డిజైన్ అండి. ఇది కూడా త్వరగానే అయిపోతుంది. డిజైన్ వచ్చి దీనికి మెటీరియల్ ఛార్జెస్ వచ్చి 100 బిలో అయిపోయినా కూడా కుట్టడానికి, బీడ్స్ తెచ్చుకోవడానికి కానీ ఇంకా మిగతా ఉంటాయి కదా, అవి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని 500కి అయితే నేను ఒప్పుకున్నాను. ఇది కూడా నా ఆర్డర్ శారీనే అండి, 500కి చేస్తానని చెప్పాను. శారీకి టై చేసుకున్నారు కదా. ఫస్ట్ టై చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ వరకు మనం డాట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా టై చేయండి. అంటే ఇది థ్రెడ్ కోసం, మనం థ్రెడ్ ఇక్కడ పెట్టుకుంటాము. ఫస్ట్ థ్రెడ్ కోసం ఇక్కడ కొంచెం గట్టిగానే ముడేయండి. నేను సింపుల్గా అయిపోయే డిజైన్లే వేస్తాను, చెప్పాను కదా. అందరూ చేసుకునేలాగా ఉండాలి అనేసి క్రోచెట్ వర్క్ అయితే చేయను, నాకు అది రాదు కూడా. అందుకోసమని నేను అన్నీ సింపుల్గా టాజిల్స్ మాత్రమే వేస్తాను. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ బీడ్స్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చెప్పాలి. మీరు థ్రెడ్ ఇక్కడ కింద టాజిల్ లాగా కట్టాలంటే ఇలా వేసుకోండి. మీకు ఇలా ఇక్కడ థ్రెడ్ అవసరం లేదు, శారీకి అటాచ్ చేసుకోవాలి అంటే కనుక ఈ ఆఫ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ హోల్ చేసుకోండి. ఇలా హోల్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇలానే చేసుకున్నాను, మీకు చెప్పడం కోసమని నేను ఇది పెట్టాను అన్నమాట. ఓకేనా. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఒకవేళ ఇక్కడ హోల్ పెట్టుకోవాలి, హోల్ పెట్టి థ్రెడ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇది పెట్టుకునే అవసరం లేదు. ఒకవేళ పెట్టుకున్నా కూడా థ్రెడ్ మనం టాజిల్ కట్టినప్పుడు కవర్ అయిపోతుంది, ఉండదు. దాని తర్వాత
2 స్మాల్ బీడ్స్ తీసుకోండి. రెండు స్మాల్ బీడ్స్, అలాగే 1 మీడియం బీడ్, అలాగే 1 రింగ్, స్టోన్ రింగ్, అండ్ 1 షేప్ బీడ్, అండ్ 1 గోల్డ్ రింగ్, మీడియం సైజ్ బీడ్, తర్వాత స్మాల్ బీడ్స్. ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇలా పెట్టుకున్నాక ఇక్కడ మనకి ఇంచ్ వరకు డాట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు టై చేసేద్దాం. ఇలానే వదిలేయకండి. ఇలా పైన మనం టాజల్ ఇలా థ్రెడ్ ముడేస్తాం కదా, ముడేసినప్పుడు ఇలా వదిలేయకండి. ఇలా వదిలేస్తే ఇది కింద వెనక్కి వెళ్ళిపోతుంది చూసారా, ఇదేమో పైకి ఉంటుంది, ఇదేమో వెనక్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా ఇది ఉంది కదా, దీని లోపల నుంచి నీడిల్ తీసుకొచ్చి ఆ థ్రెడ్ వచ్చేలాగా ముడి వేయండి. ఇలా లోపలికి తీసుకొస్తే ఈ లైన్ కూడా కలిసిపోతుంది కదా మనకి. అందుకోసమని అక్కడ కూడా ఒక 2 ముళ్ళు వేసేసి, ఇక్కడ మీరు వదిలిపెట్టుకుంటే థ్రెడ్ కోసం వదిలిపెట్టుకోండి, లేదంటే థ్రెడ్ తీసుకుందాం. ఒక్కటే డిజైన్ అండి, 3 టైప్స్లో చేసుకోవచ్చు. కావాలంటే టాజల్ రెడీ చేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ చేసుకున్న టాజల్ ఉందనుకోండి, నేను మీకు అది కూడా చూపిస్తాను. రెడీ చేసుకున్న టాజల్ ఉందనుకోండి, ఇలా కుట్టేసేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. రెడీ చేసుకున్న టాజల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈ డిజైన్లో కన్ఫ్యూజన్ అంటూ ఏం లేదండి. 1 వే కాదు 3 వేస్లో చేసుకోవచ్చు అని మాత్రమే చెప్పాను. చేయడానికి మనకి ఎలా చేసుకున్నా సరే మనకి డిజైన్ నీట్గా రావడం ఇంపార్టెంట్ కదా. అది ఎలా అయితే నీట్గా వస్తుందో ముందుగానే డిసైడ్ చేసి పెట్టుకోండి. డిసైడ్ చేసుకొని డిజైన్ చేయండి. నాకు త్వరగా అయిపోవాలి అనేసి నేను టాజిల్స్ రెడీ చేసుకోలేదు. అలా అని మళ్ళీ సెకండ్ టర్మ్ ఫస్ట్ ఇలా కుట్టేసి మళ్ళీ థ్రెడ్ తీసుకొని మళ్ళీ కుట్టి ఇలా 1 శారీనే 3 టైమ్స్ చేయలేక నేను ఇలా శారీకి అటాచ్ చేశాను. ఇలాగే మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఇంకోసారి థ్రెడ్ టాజిల్ తీయండి. ఫస్ట్ ఇలా టాజిల్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఈ బీడ్స్ కుట్టండి. ఇప్పుడు కుట్టడం అయిపోయింది కదా, ఇక్కడ మనం ఈ నీడిలు ఈ టాజిల్లో నుంచి తీసుకొద్దాం. ఇంకొకటి, నీడిలు ఈ టాజిల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు మనకు థ్రెడ్ కొంచెం హార్డ్గా పోయేటట్టు చూసుకోండి. ఎందుకంటే థ్రెడ్ కాదు, నీడిలు ఈ థ్రెడ్ లోపల నుంచి హార్డ్గా పోయే ప్లేస్లో పెట్టండి. ఎందుకంటే సింపుల్గా ఈజీగా వెళ్ళిపోయే ప్లేసు ఇక్కడ ఉంటుంది కదా, ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయింది అనుకో ఇట్లా వేలాడినట్టు అవుతుంది. అందుకోసమని కొంచెం హార్డ్గా నీడిల్ వెళ్ళేలాగా కూర్చోండి. కొంచెం మనం టై చేసుకున్న మధ్యలోకి నీడిల్ వెళ్ళిపోదు, దానికి కొంచెం పైకి చూసి ఇన్సర్ట్ చేయండి, అక్కడ హార్డ్గా వెళ్తుంది. అలా నీడిల్ తీసిన తర్వాత మనం ఇక్కడ పాయింట్ ఉంది కదా, 1/2 ఇంచ్ పెట్టుకున్న పాయింట్, ఈ పాయింట్ దగ్గర టై చేయండి. ఇప్పుడు సేమ్ ఇలాగే బీడ్స్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం 1/2 ఇంచ్ పెట్టుకున్న డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా టై చేసేయండి.
అంతే అండి. థ్రెడ్ వచ్చేసి ఇక్కడ 2 పెట్టుకున్నాం కదా మనం, హాఫ్ ఇంచ్కి ఈ రెండిటికి మధ్యలో థ్రెడ్ పెట్టుకోవాలి. ఫైనల్గా డిజైన్ అయితే ఇలా వచ్చిందండి. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిజైన్ ఎలా ఉన్నా పర్లేదు, కామెంట్స్ ద్వారా చెప్పొచ్చు. మీకు నా డిస్క్రిప్షన్ ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. గూగుల్ బిజినెస్ పేజ్ లింక్, ఇంకా ఫేస్బుక్ లింక్, ఇంకా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లింక్ అన్నీ దాంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫేస్బుక్లో ఉన్న చాట్ బాక్స్కి ఒకసారి రండి, అక్కడ ఏమన్నా ఉంటే డిస్కస్ చేసుకుందాం. ఇంకొక మంచి డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.